A. Guess the meaning of the following phrasal verbs and then check them with the help of a dictionary. Rewrite the sentences that followed using the phrasal verbs. Wear out, wind up, spring up, drop off, dash off, see off, knock down, set on, put off, hang around. 1. The farmer threatened to make his dogs to attack us. రైతు తన కుక్కలను మమ్మల్ని దాడి చేయమని బెదిరించాడు. 2. I went to the airport to say goodbye to my uncle. నేను నా మామయ్యకు వీడ్కోలు చెప్పడానికి విమానాశ్రయానికి వెళ్ళాను. 3. We had to wait near the office until it was opened. ఆఫీసు తెరవబడే వరకు మేము దాని దగ్గర వేచి ఉండాల్సి వచ్చింది. 4. I fell into a light sleep by the end of the film. సినిమా ముగింపులో నేను తేలికగా నిద్రలోకి జారాను. 5. New schools are beginning to exist now. కొత్త పాఠశాలలు ఇప్పుడు హఠాత్తుగా కనిపించడం మొదలయ్యాయి. 6. We decided to finish the work by సాయంత్రం 5 గంటలు. మేము సాయంత్రం 5 గంటలకు పనిని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాము. 7. His shoes have become very thin. They are no longer used. అతని బూట్లు అరిగిపోయాయి. అవి ఇక ఉపయోగించబడవు. 8. She left the meeting quickly to pick up her daughter. ఆమె తన కుమార్తెను తీసుకోవడానికి సభ నుండి త్వరగా వెళ్ళిపోయింది. 9. The wedding is postponed to next month. వివాహం తదుపరి నెలకు వాయిదా చేయబడింది. 10. The bus dashed him and he fell down on the road. బస్సు అతనిని ఢీ కొట్టింది మరియు అతను రోడ్డుపై పడిపోయాడు. ఫ్రేజల్ వర్బ్స్ మీనింగ్స్. 1. సెట్ ఆన్ టు అటాక్ దాడి చేయడం. 2. సీ ఆఫ్ టు సే గుడ్ బై టు సమ్వన్ వీడ్కోలు చెప్పడం. 3. హ్యాంగ్ అరౌండ్ టు వెయిట్ విదౌట్ పర్పస్ తిరుగుతూ ఉండడం లేదా ఎదురు చూడడం. 4. డ్రాప్ ఆఫ్ టు ఫాల్ ఇంటు లైట్ స్లీప్ తేలికపాటి నిద్రలో పడిపోవడం. 5. స్ప్రింగ్ అప్ టు అపియర్ సడన్లీ లేదా బిగిన్ టు ఎగ్జిస్ట్ కనకగా కనిపించడం లేదా ప్రారంభం అవ్వడం. 6. వైండ్ అప్ టు ఫినిష్ ముగించుట. 7. వేర్ అవుట్ టు బికమ్ అన్యూజబుల్ చిరిగిపోవడం లేదా పనికిరాకపోవడం. 8. డాష్ ఆఫ్ టు లీవ్ క్విక్లీ తొందరగా వెళ్ళిపోవడం. 9. పుట్ ఆఫ్ టు పోస్ట్పోన్ వాయిదా వేయడం. 10. knock down to hit and make fall గుద్దివేసి పడేయడం. Rewrite the sentences. 1. The farmer threatened to set on his dogs. రైతు తన కుక్కలను దాడి చేయమని బెదిరించాడు. 2. I went to the airport to see off my uncle. నేను ఎయిర్పోర్ట్కి నా మామయ్యకు వీడ్కోలు చెప్పడానికి వెళ్ళాను. 3. We had to hang around near the office until it was opened. ఆఫీసు తెరవబడే వరకు మేము అక్కడే తిరుగుతూ ఉండాల్సి వచ్చింది. 4. I began to drop off by the end of the film. సినిమా ముగిసే సమయానికి నేను తేలికపాటి నిద్రలోకి వెళ్ళిపోయాను. 5. New schools are beginning to spring up now. కొత్త పాఠశాలలు ఇప్పుడు ప్రారంభం అవుతున్నాయి. 6. We decided to wind up the work by సాయంత్రం 5 గంటలు. మేము సాయంత్రం 5 గంటలకల్లా పనిని ముగించాలని నిర్ణయించుకున్నాము. 7. His shoes have worn out. అతని చెప్పులు చిరిగిపోయాయి. 8. She dashed off from the meeting to pick up her daughter. ఆమె తన కుమార్తెను తీసుకురావడానికి మీటింగ్ నుంచి తొందరగా వెళ్ళిపోయింది. 9. The wedding has been put off to next month. పెళ్లి వచ్చే నెలకు వాయిదా పడింది. 10. The bus knocked down the man and he fell on the road. బస్సు ఆ మనిషిని గుద్దివేసి కింద పడేసింది.